హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. సండే ఎపిసోడ్ భ్రమరంబకు నచ్చేసాను, ఆ జన్మ నా కదంబరమే చేశాను. సాంగ్ వచ్చినాక హాయ్ ఆడియన్స్ అంటే సుమన్ ఫ్యాన్ మాట్లాడుతుంది, తనుజ ఫ్యాన్ మాట్లాడుతుంది, కళ్యాణ్ సుమన్ ఫ్యాన్ ఇద్దరు మాట్లాడుతారు. తర్వాత సరే మనం ఇంటూ హౌస్ కోదామని అంటే ఓకే అంటారు. ఓకే అన్నప్పుడు హాయ్ అంటే హాయ్ సార్ అని అంటారు. తనగా టాప్ ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే మీరు ఎవరు, ఇంకా 4 మెంబర్స్ ఉన్నాం సార్ అంటే 4 మెంబర్స్ మీరు ఎవరైనా సీక్రెట్స్ చెప్తే తప్ప నేను ఫ్యామిలీ వాళ్ళని తీసుకురానంటే అయితే సంజన చెప్తుంది. లేదా ఫస్ట్ చిన్నప్పుడు సినిమా చూసిందంట, సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తుందంట. నాకు చాలా ఇష్టం సార్ మీరంటే ఇది అని చెప్తుంటే భలే అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. ఓకే, నీకు ఎప్పుడు ఐ లవ్ యూ అని కూడా చెప్పలేను సార్, ఐ లవ్ యూ సో మచ్ సార్ అంటే సీక్రెట్ అంటే ఓకే ఉంటుంది. ఏదంటారు రీతు అంటే సార్ నేను ఓపెన్ బుక్ సార్, నాకు ఎలాంటి సీక్రెట్స్ లేవురా సార్ అంటారు. ఇంకా పవన్ అంటే పవన్ కూడా సార్ నాకు ఎలాంటి సీక్రెట్ లేవు సార్ అంటారు. సుమన్ అంటారు, సుమన్ అన్న నేను నైట్ మా ఇంట్లో షూట్ అని చెప్పి నేను బయటికి పోయి పార్టీకి వెళ్తే సార్ వాళ్ళ ఇంట్లో ఎవరు తెలియదు అంటే పాపం లాస్ట్ గారు ఆడుకొస్తుర్రు అని అనుకుంటారు అని అంటారు. తర్వాత తనుజ వాళ్ళ ఇంట్లో అప్పుడు కూడా అంటే ఎవరు వచ్చేది అట్లాంటిది ఏం లేదంట, కానీ అది అబ్బదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకునేదంట తనుజ కనుక. తర్వాత సుమనన్న వాళ్ళ కూతురు కొడుకు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు, భలే మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అయినాక వాళ్ళ పిల్లలతో రుపిక పండు ఎలా ఉన్నావు గేమ్ ఆడినా చూడు అని చెప్తారు, భలే మాట్లాడతారు. సుమన్ అన్న కూడా చాలా బాగుంది. ఓకే అంతా చాలా బాగుంది. వాళ్ళ కూతురు కూడా అందరు మంచిగా చూసుకుంటుండ్రు, థ్యాంక్ యూ సో మచ్ మా డాడీని అది వాళ్ళు భలే మాట్లాడతారు. నాకైతే క్యూట్ అనిపించింది వాళ్ళ కూతురు మాత్రం, వాళ్ళ కొడుకు కూడా చాలా క్యూట్ అనిపించిండు. తర్వాత ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఇంకా తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పాలి అంటే అందరు బాగా గేమ్ ఆడుతున్నారని అందరి గురించి ఒక్కొక్కరు చెప్తుంటాడు. తర్వాత ఫస్ట్ ఆర్డర్ ప్రకారం అంటే ఫస్ట్ మన ఎవరు ఇమాన్యుల్ పేరు పెడితే సార్ ఫస్ట్ సుమన్ అన్న తర్వాత ఇమాన్యుల్ తర్వాత తనుజ తర్వాత కళ్యాణ్ భరణి తర్వాత కళ్యాణ్ గారు పేరు పెడతారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి మీరు బాగా గేమ్ ఆడుతారు అని చాలా బాగుంటుంది. రూపిక నాన్న జాగ్రత్త అని అంటారు. ఇమాన్యుల్ మీ రూపిక నీ బర్త్డే కేక్ కోసామంటే చూసామని వాళ్ళు మాట్లాడతారు, హైలైట్ అనిపించింది, చాలా బాగా మాట్లాడింది. తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత కొంతసేపటికి సంజన వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, సంజన వాళ్ళ మమ్మీ ఇంకెవరో వస్తారు. తర్వాత ఓకే సంజన గారి గురించి మీరు పెద్ద గుడ్లు అవి తీసుకోవడం అయితే సూపర్ అనిపించింది, అదే భలే మాట్లాడుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత సంజన వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు సూపర్. అయినాక సంజన వాళ్ళ ఎంత బాగా మాట్లాడతారంటే చాలా బాగా మాట్లాడుతుంటారు. కనుక మీరు అందరూ ఒక్కొక్కరిని కేర్ చేయడం అట్లాంటివి చాలా బాగున్నాయి అని చెప్తారు. మీరు పక్క టాప్ 5 ఉండాలి అని అంటారు. తర్వాత ఫస్ట్ మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు గేమ్స్ గురించి పేరు బాండింగ్ గురించి అవన్నీ పెట్టుకోకండి, చాలా మంచిగా గేమ్ ఆడుతున్నట్టు. ఫస్ట్ టాప్ 1లో సంజన, 2లో ఇమాన్యుల్, 3లో కళ్యాణ్, 4లో తనుజ, 5లో మన సుమన్ అన్న పేరు పెడతారు, హైలైట్ అనిపించింది. తర్వాత రీతు మీ లాఫింగ్ చాలా బాగుందంటే థ్యాంక్ యూ అని అంటారు, ఫుల్ నవ్వుతుంది రీతు నిజంగా. తర్వాత రీతు నవ్వకు వాళ్ళు మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు అట్లా నవ్వుతుంది అని అంటే అవ్వదు అని అంటారు తర్వాత రీతు వాళ్ళ ఫ్యామిలీ జతిన్ అంటే వాళ్ళ అన్న జతిన్ అంటే రీతు సీక్రెట్ చెప్తే సార్ నేను ఒక అబద్ధం చెప్పాను సార్ రీతుకి ఆ అబద్ధం చెప్పడం వల్ల అదే అట్లా అయిపోయిందని చెప్తుంది, భలే అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అన్నాక ఇంకా నాని లవ్ యూ నిక్కీ మిస్ యూ రా అంటది, మిస్ యూ అబ్బా నీ గురించి అంటే కళ్యాణ్ ఉంటుంది, నీ గురించి నిషా గురించి ఎక్కువ చెప్పింది, నీ గురించి చెప్పలేదు అంటే ఇంకా నేను బాగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడుతుంది. నేను నవ్వు కానీ ఫ్యాను సార్, చాలా మంచిది సార్ రీతు, చాలా జెన్యున్ పర్సన్ సార్ రీతు అని చాలా బాగా మాట్లాడుతుంది. నిజంగా రీతు గురించి సూపర్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. రీతు గురించి చాలా జెన్యున్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడుతుంది.
అని చెప్పాను. తర్వాత రీతు చెప్తారు టాప్ 1లో ఇట్లా రీతు, తనుజ, సుమన్, ఇమాన్యుల్, డెమాన్ ఫోటో పెడతారు. అయినాక చాలా మంచిగా గేమ్ ఆడుతున్నారు అని అంటారు. మొత్తం పుష్ప మాత్రం మా రీతు సార్, ఇంకెవరు భానుమతి అంటే మన సంజన గారు గేమ్ బాగా ఆడుతుండ్రు. డెమాన్ జతిన్ పవన్ బయటకు వచ్చినాక అవుట్ చూసుకుంటే నవ్వుతుంది. వెనక వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న మా అన్న అస్సలు మాట్లాడారు సార్, మా అన్న అట్లా మాట్లాడితే నేనే నవ్వుతున్నా అంటారు. సార్ రీతు గురించి ఒక విషయం చెప్తా. రీతు నెగిటివ్ నుండి ఇంట్లోకి వెళ్ళింది సార్, ఇప్పుడు మొత్తం పాజిటివ్, చాలా మంచి అమ్మాయి సార్. మేము నిజంగా కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాము, చాలా మంచిదిరా, చాలా మంచిది సార్ రీతు, చాలా మంచిది. డెమాన్ మీరు అట్లా నామినేషన్ చేయడం ఒకటి నాకు నచ్చలేదు తప్ప, రీతు చాలా మంచి, చాలా జెన్యున్, నీతో అరవకపోతే ఇంకెవరితో అరుస్తుంది బాగానే సూపర్ అనిపిస్తే. తర్వాత హరితమ్మ, తనుజ వాళ్ళ ఎంత క్యూట్ అనిపించింది. హరిత గారు వాళ్ళ తనుజ గారు, పవన్ సాయి వీళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అది నా పిల్ల అంటాడు, భలే అంటాడు. అయినాక టాప్ 1లో తనుజను పెడుతుంది, 2లో రీతు, 3లో భరణి, 4th కళ్యాణ్, 5th ఇమాన్యుల్ని పెడతారు. సరే అనగా తర్వాత నాన్న తనుజ, పుట్టస్వామి, నాన్న చాలా బాగున్నారు, నువ్వు అవంతా ఆలోచించకు, నేను చాలా మంచిగా మిస్ అవుతున్నారు, నీకు కప్పు కోసం వేస్తుండే. ఎలాంటి పూజ నాన్న గురించి అడిగితే ఏం చెప్పలేదంటే, నాన్న చాలా బాగున్నాను, నువ్వు అవన్నీ ఆలోచించకు అని చెప్తారు. భలే అనిపిస్తుంది. తర్వాత చెప్తారు భరణి గారిది మీది బాండింగ్ చాలా బాగుంది, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, చాలా చాలా బాగుంది, నువ్వు అంత ఆలోచించే అవసరం లేదు అని అంటారు. భలే అనిపిస్తుంది. అంత ఆలోచించే అవసరం లేదని చాలా బాగా చెప్తారు. అయినాక ఇంకా ఎంత బాగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు బాండింగ్. వాళ్ళిద్దరు బయట టీ షాప్ అది మేము కూడా అంటే అమ్మ అబద్ధం అంటే అబద్ధం చెప్పాను సార్, లేదు రియల్ సార్ అని అంటుంది. వాళ్ళైతే ఫస్ట్ వచ్చినప్పుడు మస్తు చాలా బాగా అనిపించింది. నాకైతే నిజంగా సూపర్ అనిపించింది. నేను మందారం పూలు చెవులు పెడతా అంటే, నీకు కూడా చాలామంది మందారం పూలు చెవులు పెడుతుండ్రు, అవన్నీ ఆలోచించకు, నువ్వు అస్సలు ఆలోచించకు అని చెప్తుంది. భలే అనిపిస్తుంది. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఆలోచించకుండా నుండు అని చెప్తారు. సూపర్. తర్వాత ఇంకా వాళ్ళు ఓకే అనుకొని ఉంటారు. తర్వాత భరణి గారిని నాన్నగారు మంచిగా చూసుకుని మీరు మీ ఇద్దరు బాగుంది, చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది, మీరు అవన్నీ ఆలోచించకండి అని చెప్తారు. అయినాక ఓకే సరేలే అనుకొని ఉంటాము. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ నాన్న అవన్నీ ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ అనిపిస్తుంటాయి. తర్వాత వాళ్ళ బాండింగ్ అంతే చాలా బాగుంది, మీ బాండింగ్ అని అంటారు. రీతు గారు మీ నవ్వుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంటే, మీరు నవ్వుతూ చాలా బాగుంటే అయితే రీతు గురించి కూడా చెప్తున్నప్పుడు, థ్యాంక్ యూ అమ్మ, రీతమ్మ ప్లీజ్ బ్లెస్ మీ అంటే బ్లెస్ మీ అని అంటే ముందుస్తుంది. చాలా బాగా చెప్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత డెమాన్ వాళ్ళ డాడీ వస్తాడు. డెమాన్ వాళ్ళ డాడీ వాయిస్ వినమంటేనే డెమాన్ ఏడుస్తుంటే పాపం అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ సో క్యూట్ అనిపించింది. అది కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళ నాన్న అంటే నాన్న హెల్త్ ఎలా ఉంది, ఆరోగ్యం చాలా బాగుంది, అదంటే ట్యాబ్లెట్ టైంకి వేసుకోలేకపోయిన ఫ్రెండ్ అసలు పవన్ వాళ్ళ గురించి చెప్తుంటాడు. చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాగా చెప్తాడు. చెప్పినాక టాప్ 1లో మన డెమాన్, 2 ఇమాన్యుల్, 3 సంజన, 4 తనుజ, 5th రీతు. వీళ్ళ ఫోటో పెడతారు. వీళ్ళ ఫోటో పెట్టేసిన తర్వాత పవన్ రీతు థ్యాంక్ యూ అని రంగస్వామి గారు థ్యాంక్ యూ అని అంటే, మీ హెల్త్ ఎలా ఉందంటే నువ్వు కూర్చో అని అంటాడు. భలే అనిపిస్తుంది. నాకు సూపర్ అనిపించింది. దానిక రీతు థ్యాంక్ యూ అని చెప్తారు. తర్వాత ఇంకా మన కళ్యాణ్ డెమాన్ ఏడుస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు సాఫ్ట్ ఉంటే సరిపోదు, నువ్వు ఇంకా ఉండాలి, నువ్వు ఇద్దరు కొడుకుల్లాగా చూసుకుంటున్నా అంటే మీకు డెమాన్కి చాలా సపోర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, శివంగి లాగా ఇద్దరు కొడుకుల్లాగా చాలా బాగా చూసుకుంటావని చెప్తుంటే బాగా అనిపిస్తుంది. తర్వాత మన వీళ్ళందరి గురించి ఎంత బాగా చెప్తా అంటే అంత బాగా చెప్తుంది. నాకైతే చాలా సూపర్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మన
నేను డెమోన్ని సేవ్ అవుతాడు, సేవ్ అయిపోయినాక ఏడుస్తుంటాడు, నువ్వు ఏడవకు ఎమోషనల్ కాకు అని చెప్తాడు. చాలా బాగా చెప్తాడు. బాగా చెప్పిన తర్వాత ఇంకా నామినేషన్లో కళ్యాణ్, దివ్య, భరణి, సంజన గారు ఉంటారు. కళ్యాణ్ సేవ్ అవుతాడు, భరణి గారు సేవ్ అవుతాడు, సంజన, దివ్య ఉంటారు. అయితే ఇమాన్యుయల్ నీ పవర్ అస్త్రం ఇప్పుడే లాస్ట్, ఈ పవర్ అస్త్రం నుంచి అదేంటంటారు నో నామినేషన్ పెట్టవచ్చు అంటే నో నామినేషన్ పెట్టాలని అనుకుంటారు. ఇంకా నో నామినేషన్ పెట్టవచ్చు అంటే సరే అని అంటారు. అయినాక నో నామినేషన్ అస్సలు లేకుంటుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత సరేలే అని అంటారు. సరేలే అన్నాక నామినేషన్ లేకుంటుంది అని చెప్పారు. ఆలోచించుకొని సార్ ఈ వీక్ అంటే నామినేషన్ ఉండదా అంటే ఉండదు అంటే సరే అని నామినేషన్లోకి రానియరు. నామినేషన్లోకి వద్దు అని నామినేషన్లోకి రాడు. అయినాక వాళ్ళు ఇంకా ఈరోజు నామినేషన్ తర్వాత వాళ్ళు వస్తారంటే వాళ్ళు సేవ్ అయిపోతారు. ఇద్దరు నామినేషన్ ఉంటే సేవ్ అయిపోతారు. సేవ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు సేవ్ అయ్యారో చూద్దామంటే దివ్య ఎలిమినేట్ అయింది, సంజన గారు సేవ్ అయ్యారు. కనుక ఇంకా దివ్య ముఖం ఎలా పెట్టిందంటే ఘోరంగా పెట్టింది. దివ్యని ఎలిమినేట్ చేసింటే అయిపోయింది. ఇది పెద్ద జోక్ అనిపించింది. ఒకసారి యూజ్ చేస్తారు, మళ్ళీ ఏం యూజ్ చేస్తారు, ఇంత బిగ్ బాసే వరస్ట్ అనిపించింది. నాకు కోపం వచ్చింది. తర్వాత ఇది రైటా రాంగా, సుమన్ రైటా రాంగా అంటే రైట్ సార్ అతను బరస్ అతను. దాని తర్వాత భరణి అంటే రైట్ అని అంటారు. తర్వాత సార్ నేను ఒక మాట చెప్పిన, నేను బాండింగ్స్ అట్లాంటి దానికోసం అయితే ఏం లేదు, నేను ఆలోచించాను సార్, అందుకోసం నేను పెట్టాను అని అంటాడు. ఓకే నేనేం అనలేదు కదా, ఎందుకు అంత అని అంటాడు. భలే అనిపిస్తుంది. తర్వాత రీతు సరే ఉంటూ బాయ్ అంటే సార్ చైతు గారికి హ్యాపీ బర్త్డే చెప్పంటే హ్యాపీ బర్త్డే నాగ చైతన్య అని అంటాడు. భలే అనిపిస్తుంది, నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా అది బర్త్డే గురించి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు మంచిగా చాలా ఫన్గా ఉంటారు. ఎంతో అనిపిస్తుంది, నాకు చాలా అనిపిస్తుంది. ఇంకా 4 weeks అందరు నవ్వాలంటే హీ అని ఉంటే భలే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.